అబ్బా చికాకు పడుతుంది, ఏదో దోన పని చేయాల. రోడ్డు అమ్మటి ఎవరు రాత్రినే కదా దోన పని చేయడానికి. అబ్బా కార్తిక్ గారు వస్తుంది, వారి సంగతి చెప్పు. కార్తిక్ గా ఎటు పోతున్నావురా? షాపుకి పోయి వస్తున్నారా? ఎందుకు పోయి వస్తున్నావురా? బింగో ప్యాకెట్లు తీసుకొచ్చుకుంటున్నారా? అబ్బా నాకు బింగో ప్యాకెట్ ఇవ్వరా? బా నేను ఇయ్యను రా, 2 కొనుక్కున్నా. ఇత్తవా ఇవ్వవా? నేను ఇవ్వను రా, పో నేను వెళ్ళిపోతాను. అరే ఇయ్యమన్నా మంచిగా. ఏంటో నేను ఇవ్వనంటే బెదిరిస్తున్నావా? ఇయ్యమంటే ఇవ్వగారా? నన్ను కొట్టక్కడ ఎందుకు కడుతున్నారా? నీకు ఇయ్యమంటే ఇయ్యనేగా, నీకు దోన్ తీరిందా ఇప్పుడు? అరే ఇవ్వకపోతే మా అమ్మతో చెప్తా. మీ అమ్మతో చెప్పకపోతే మా అమ్మతో కూడా చెప్పుకోరా, నేను ఇయ్య. అరే రఘు ఇట్లారా. వస్తున్నా వస్తున్నా. అరే ఈ లేస్ ప్యాకెట్లు ఎక్కడేరా? ఇప్పుడే కొనుక్కొస్తానన్నా కొట్టుకాడ నుంచి. ఏంట్రా లేస్ ప్యాకెట్లు ఇది? నానేస్ ప్యాకెట్ ను గుంజుకొని నాన్నే దాంతో ఏంటన్నా? తింటానికి ఏ లేస్ ప్యాకెట్లు అయితే ఏంట్రా? పోరా పో. నీ సంగతి ఆ తర్వాత చూసుకుంటా, నేను పోతానండి. నేనంటే చాలా మందిని చూసినా లేరా, పోరా పో. బో ఎట్లయితే వీడి ద్వారా లేస్ ప్యాకెట్లు తింటున్నా. ఎట్టయినా సరే రగ్గాడు నన్ను కొట్టి రేస్ ప్యాకెట్లు పట్టబోతాడా? వాళ్ళ అమ్మతో అట్టిట కొట్టి ఆంటీ ఆంటీ. లేదురా అమ్మ, ఏంటో చెప్పు. ఎటు పోయిందక్క? పొలానికి పోయింది కానీ ఏంటో చెప్పరా? అది కాదక్క, నీ కొట్టుపై రేస్ ప్యాకెట్లు పట్టుకొని వస్తా అంటే ఆ రగ్గా నన్ను కొట్టి రేస్ ప్యాకెట్లు పట్టుకొని పోయిందక్క. మరి నువ్వు కూడా కొట్టచ్చు గారా? నాకన్నా పెద్దగా ఉన్నాడుగా అక్క. ఆంటీతో చెప్పి కొట్టిద్దామని వచ్చా. సరే పోరా ఇంటికి, మా అమ్మ వచ్చాక నేను చెప్పి కొట్టిపిస్తాలే గాని. మరి ఇప్పుడు రేస్ ప్యాకెట్లకి ఎవరు డబ్బులు ఇస్తారక్క? నీ దగ్గర ఎవరు గుంజుకుంటో వాళ్ళే పోయి అడుక్కో పోరా. మళ్ళా కొడతారక్క, నువ్వు ఈ అక్క. నేను ఇప్పుడు అర్జెంట్ గా జాకెట్ కుట్టాలి, ఇక్కడ నుంచి పోతే నేను కొడతా నిన్ను. ఎప్పుడు దెబ్బలే. ఈ పిల్లగాడికి అంత చెప్పినా అంతే, రాని వాడు సంగతి చెప్తా. ఆగు, ఈ సాకేత్ గాడి పని చెప్తా. మళ్ళీ రగ్గాడు రేస్ ప్యాకెట్లు తినుకుంటూ పోతాడు, వీడి సంగతి చూస్తా. అరే రఘు ఇట్లారా. నాకు కూడా అదే కావాలి, వస్తాను. ఏంటన్నా పెంచావు? ఆ లేస్ ప్యాకెట్లు ఇరా. నేను ఇయ్యనంటే ఇయ్య. ఇరా లేస్ ప్యాకెట్ ఇరా. నేను ఇరా. నేను ఇరా. ఏంట్రా నువ్వు ఇవ్వరు, పోరా పో. నేను నాకు రోజుకో 2 లేస్ ప్యాకెట్లు తెచ్చిస్తాడు. No. అన్నా దోన్ తీరిందా? అరే లేస్ ప్యాకెట్లో ఏం కలిపావురా? లేస్ ప్యాకెట్లు తిన కాంచి కడుపు కూడా అవుతుంది. కడుపు మూసేసాయి, టాబ్లెట్ కనిపింది. అంత పని చేసావా? లేకపోతే నా నెస్ ప్యాకెట్ నువ్వు గుంజుకుంటే ఊకుంటానా? మళ్ళీ పని చేసినవరా? ఏదో ఆగురా. అమ్మ మళ్ళీ దోన్ తీరిందా?
హరిగాడు ఇక్కడ కూర్చుండు నన్ను మొన్న తిట్టిపిచ్చిండు. ఏ హరన్న ఏం చేస్తాను ఏంటి? ఏం లేదురా, ఖాళీగా ఉన్నానని హ్యాండీక్రాఫ్ట్ ఆడుకుంటాను. నిన్న నచ్చమ్మని ఫోన్ అడిగిన, నాకు అందటినే కోసిద్దురా. అరే ఆ లక్ష్యం చాలా గైడ్దిరా, నేను రాను. నిన్న అడిగిన కోసుకోమంది కోసిద్దురా. నిజన్నా నాకు అందటినే కోసిద్దురా అన్న. అడిగినావు కదా? అడిగినా అన్న, పోదాం. అమ్మందారు పూను కొన పూను కోసి అన్న. కొత్త కానీ ఏదన్నా వేయడానికి కవర్ తెచ్చావా? నువ్వు అయ్యన్నా, నేను కవర్ తెస్తా. సరే మరి తొందర తేపో. తొందర రాను, నాకు పని ఉంది. నా చెమ్మమ్మ ఇదిగోవే, ఇదిగో ఆ మూలం ఇదిగో దస్సు 1 2 3 పావు పావు సరిపోయిందేనా? దస్సు పడ ఓ నచ్చమ్మమ్మ, నువ్వేమో పచ్చీస్ ఆడతాను, ఆరన్నేమో పువ్వును కొత్తాను. కర్ర పట్టుకొని పో. కర్రన్నను కొట్టు. ఎవరినే కర్రన్న ఎందుకు కొత్తాడు పూలు? కాదురా, అడగకుండా చెక్కడ పూలు ఎట్ట కొత్తాడు రా వాడు. ఆ సంగతి చెప్పుతా. అదే పిల్లగాడు పూలు పోయటం ఏంటి? కాదు, మా పూలు అది కొత్తాడు. పిల్లగా మేము పెట్టుకో ఆ పూలు. అదే పూలు అది కొత్తాడు. అడిగిందాడు కదా? లేదు అడిగినా చెప్పి నువ్వు గైడ్గాను అని కూడా చెప్పిన. చూడు వాడు చూడు అడిగింది అనుకున్నా నేను. హరిగారు దోన్ తీరింది. మొన్న నన్ను ఇరికెత్తడా? నేను ఇంటికి పోతా. ఏరా ఎంతసేపు పెట్టిపోయినావు? ఏముందక్క, ఎంతసేపు ఆడుకున్నా. ఎవరితో ఆడుకున్నావురా? నేను కార్తిక్ గాడు ఆడుకున్నాం అక్క. ఏమాట ఆడుకున్నారా? క్రికెట్ ఆడుకున్నాం అక్క. ఏరా నువ్వేమో బ్యాట్ వాడేం బాల్ కదరా? అదేంటో అక్క అట్లా అడుగుతున్నావు? అన్ని కొట్టుడు లేసి ప్యాకెట్ లాక్కొని పోయినవంట కారా? వాడొచ్చి నాకు చెప్పిండిలే, నువ్వు కథలు చెప్పొద్దు. లేదక్క, వాడు అన్ని అబద్ధం చెప్తాడు. నేనేం కొట్టనే. కూతురు పుట్టినవారు అయ్యాక తెలియనట్టు నీ సంగతులు నాకు తెలియదారా? ఇవాళ నువ్వు చేసిన సంగతులు అన్నీ నాకు తెలుసు. అమ్మస్త కొట్టింది కారా? ఎందుకు పనులు చేస్తున్నావు? అమ్మస్త కొట్టదారా? ఎందుకు సుండి పనులు చేస్తున్నావు? నాకు చెప్పేది ఇంకో పార్టీ కూడా చేస్తా. సంగతి చెప్తా. అగలే అన్నావుగా, పలిగినాయినే అనిగినాయిగా. అరే ఆగరా, నువ్వు ఆగరా, నువ్వు ఆగరా. ఇప్పుడు కొత్త అమౌంట్ పెట్టాలి. మిరపకాయలతో రాసుకో. నీళ్ళు వదుకోవాలి. అరే సాకేత్, ఏంట్రా ఏం సంగతులు? ఏం లేదు, నువ్వే చెప్పాలి మొత్తం. అరే ఆ రగ్గాడి ఇందాక నేను ఆడుకుంటా ఉంటే అది ఇది అని చెప్పి మా అమ్మలతో తిట్టిపిచ్చిండ్రా. అది ఇది అంటే ఏంటన్నా? గేదె దగ్గరకు వచ్చి చికా చేసిండ్రా, పాలేయకుండా చేసిండ్రు. ఇవాళ ఇందాక గేదె దగ్గర పాలు పిండుతా ఉంటే అది ఇది చేసి చికా చేసిండ్రాడు, పాలు పిండకుండా చేసిండ్రా. ఇందాక మా అమ్మ పాలు పిండలేదని తిట్టిందిరా బాబు. వాడిని ఏదో ఒకటి చేసి చికా చేయాలరా. అవునరా, నిజంగా ఎట్ట చేసిండ్రా వాడు? అర్థం కాలే నాకు. నీకు ఇట్లా చెప్తే అర్థం కాదు, అట్లా చూడరా అర్థమైద్ది. అక్కడ చెట్లు లోపల ఏం కనిపించట్లేదు. అయితే ఇటు చూడు. మా అమ్మ వచ్చేసరికి గేదె గడ్డేసి పాలు పిండి ఉండాల, లేదంటే మా అమ్మ తిడుతుంది వచ్చేసరికి. పట్టేనుగాడు గేట్ దగ్గరకు పోయిండు, వారి సంగతి చెప్పాలా.
పాలు పిండుదాం. ఇదేంటి బర్రె ఎప్పుడు చికా చేయకుండా చికా చేస్తుంది. ఈ రగ్గాడేంటి ఇటు వచ్చి పోతాడు. బర్రె ఏమో ఇటు చికా చేస్తుంది. మా మొత్తం నేను తిట్టు తిడుతుందిలే ఇయ్యాలి, నాకు దెంగులే. ఈ రగ్గాడు పెద్ద సుండిపోరగాడు, దీన్ని నేను చేసిండేమో నాకు తెలిసి. ఇవాళ ఈ బర్రె పాలిచ్చేటట్లేదు. బర్రె ఆ రగ్గాడే ఈ బర్రెని ఏదో చేసిండు, ఆడు సంగతి చెప్తాకపోయి ఇవాళ నాకు తిట్లే ఖచ్చితం. అట్లా జరిగిందిరా. అన్న మీదేం చేసిండన్నా? నేను మొన్న ఫ్రీ ఫైర్ ఆడుతా ఉంటే నా జనం దానికి కట్టేసిండన్నా. ఎట్ట కట్టేసిండు కీర్తి? అన్న నీకు ఏది అర్థం కాదన్న, పటేలన్న కూడా అట్ట అడిగిన వాటి చూడు. అక్కడ ఎండిపోయిన బొమ్మలు పురుగులు ఉన్నాయి, అక్కడ ఏం కనిపించదు. కీర్తి ఏం చేస్తుంది చూద్దాం. ఆగు నీ సంగతి చెప్తా. ఫ్రీ ఫైర్ ఆడుతున్నావు. ఇప్పుడు చూడు నీ సంగతి చెప్తారా. ఫ్రీ ఫైర్ ఆడుతున్నావు. అమ్మో కోత వచ్చింది. అమ్మో కోత తీరిందా? దోన్ తీరిందా? ఆగ్రా నా జుట్టు దీనికి గడుచు. ఆగ్రా నీ సంగతి చెప్తాను. ఆగ్రా. అరే నువ్వు పెద్ద సుండిపోర ఆడమేనావుగా. ఆగు మీ అమ్మతో చెప్తా నీ సంగతి. చెప్పుకుంటే చెప్పినావన్నా పో. అట్ట జరిగిందన్నా. అరే మీరే ఇట్ట. మా అమ్మ అట్ట కోడిగుడ్లు తీయపోరా అంటే వాడు రోడ్డు మీద కోడిగుడ్డు అట్టేసిండన్న. అరే అర్థం కాలేరా, ఎట్లా జరిగిందిరా ఇంతకి? అట్ట జరిగిందన్న. కొమ్మలు అడ్డొస్తున్నాయిరా మరి. కొద్దిగా తీస్తాను అవా అన్న, అట్ట జరిగింది. సరే అమ్మా, 2 కోడిగుడ్లు సరిపోతాయా? మా అమ్మతో మంచిగా ఉల్లిపాయలు కారం వేయించుకొని మంచిగా చేసుకొని తినాలి. తొందరగా వెళ్ళా. సాకేత్ అన్న ఇంటి కొడుగుడిని పట్టుకొని వస్తాను. సాకేత్ అన్న పని చెప్పాలా? రాని రాని సంగతి చెప్తా. సాకేత్ అన్న ఏంటి? ఏదో ఒకటి కనిపించట్లేదా? అయినా నేనేం పడకపోతా, నీకెందుకు రా, నేను చూపే. నా తెలుసు కోడిగుడ్లు కానీ నేను పోతే పనిగిన్నె ఇచ్చిండు, నువ్వు పోతే పనిగిన్నె ఇచ్చిండు. ఏంటి పగిలినాయి? చూడు 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 చూడు, పగిలినాయి అయ్యి. అన్న చూపెడతా. ఆగన్నా ఆగన్నా, పనగనేదన్నా ఇప్పుడు పనగుతుంది చూడు. అరే అది కింద పడేకి ప్లీజ్ ప్లీజ్ అయ్యాలి తినాలి. అరే మా అమ్మ తిట్టిద్దురు. అరే ప్లీజ్ 10 రూపాయలు ఇస్తా కానీ తర్వాత ఇయ్యరా. అరే ఇయ్యరా ప్లీజ్. అరే పగల కొట్టకరా. పని పగలే అన్నావుగా, పలిగినాయినే ఇప్పుడు పనిగినాయిగా. అరే ఆగరా, నువ్వు ఆగరా, నువ్వు ఆగరా. అట్ట జరిగిందన్న. అట్ట చేసిండా రాడు. పాండ్రా మనం పిచ్చి బంతి ఆడి వాడిని కూడా తీసుకొచ్చి పిచ్చి పిచ్చి కొడదాం. సరే అన్న. గీతి పోయి తీసుకురా వాడిని. ఇలా అన్నవా? అరే పిచ్చి బంతి ఆడి వాడిని పిచ్చి పిచ్చి కొట్టాలరా మనం. సరే అన్న. అరే వాడికి వాతలు తేడాలి, దెబ్బకి ఏడవాలి. దాండ్రా ఆడదాం. కిట్టి వాడు రానన్నా తీసుకొని రా, వాడికి వాతలు తేడాలి ఇవాళ. సరే అన్న. ఈ రగ్గాడేం ఖాళీగా ఉండడు, ఏదో ఒక శుద్ధి పని చేస్తా ఉంటాడు. ఇప్పటికి వెళ్ళి చూద్దాం. రఘు రఘు అరే రఘు, నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉండవారా? ఎప్పుడు ఏదో ఒక శుద్ధి పని చేస్తూనే ఉంటావారా? ఏం లేదు కానీ ఇటు ఎందుకు వచ్చినావు? అరే పటేలల్లా మేమందరం కలిసి ఆడుకుందాం అనుకుంటున్నాను రా. నిన్ను కూడా పిలిచారు, రారా పోదాం పారా. ఏమో రాపా.
అవరా రగ్గాని కీర్తి తీసుకొస్తుంది. ఏం చేసినా సరే రా ఇవాళ నీ పిచ్చి కొట్టుడు కొట్టాలరా. పిచ్చి కొట్టిన ఎందుకన్నా బాల్తో కొడితే సరిపోద్దిగా. అవునరా వాడిని బాల్తో పొల్లు పొల్లు కొట్టాలరా. అవునన్నా రండ్రా ఆడదాం. రండి. నన్ను ఏమాట ఆడతారు, నన్ను వినిసారేంటూ పిచ్చి పడితిరా, జోరు బాల్ ఆడదాం. వీని కొట్టే ఆట ఏదైనా ఏం కాదు. సాగైతే ఓకే వినపడ్డది. పట్టండి రా, బాల్ పైకి వేస్తాను. ఓకేనా రఘు? ఓకే. కెమెరా మీద పడు. అరే ఇంతసేపు మనం అనుమానం రాకుండా అనండి. ఇప్పుడు అన్నీ చేయడం మేర ఏదేంటి రా. అబ్బా పచ్చే నన్నే కొడుతుండ్రు, నేను ఆడా. నిన్ను కొట్టం లేరా, పోరా పో. అస్సలు ఆడా. నిన్ను కొట్టం లేరా, పోరా. అరే ప్రేమి నాటు కొట్టకండి రా. అబ్బా పచ్చే నన్ను వస్తుంది, కొట్టకండి నన్ను, నేను ఆడా. అయ్యో అబ్బా నస్తుందన్నా. నన్ను కొట్టడానికి పెంచారని నాన్ను పోండి. రగ్గాన్ని నేను కొట్టుడు కొట్టినా వాడికి వార్తలు పడి ఉంటాయి. పాండ్రా రేపు చూసుకుందాం వాడి సంగతి మళ్ళా. అందుకే వేసుకుంటే ఇంటికి వెళ్ళిపోయాను అన్నాడు. అవునరా, వాడికి అర్థమైపోయింది సీన్ ఇక్కడ.